ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ సరిపోదా శనివారంలో ఏమో చేస్తున్నాడు బిజినెస్. ఈ బిజినెస్ లో ఎప్పటికీ ఉండదు లాస్. దీని వల్ల ఈ స్కిట్ అవుతుంది హిలేరియస్. ఇంతకీ బిజినెస్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ మ్యాన్ along with the Steve. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. అడుక్కొని అలసిపోయినావమ్మా. కృష్ణభగవాన్ గారి మధ్య షోల్ మీ షోల్ చేసి డబ్బులు బాగా సంపాదిస్తున్నాడంట. అక్కడ అడుక్కోపో. అబ్బా వేస్ట్. ఈడు ఎందుకు ఈడు నిన్న పోయి కృష్ణభగవాన్ గారు తండ్రి లేని బిడ్డనండి ఒక 10 రూపాయలు దానం చేయండి అని చెప్పా. తండ్రి లేకుండా నువ్వెట్ట పుట్టారని చెప్పి ఆయన జోకేసుకుని ఆయన అవుతాడు. అలా అన్నా అమ్మ ఎక్కడ ఉందని అడుగుతాను. ఎన్ని కాదు అసలు నిజంగా నాకు నాన్న ఉండుంటే ఈ రోజు మనం రోడ్లో అడుక్కునే వాళ్ళం. ఈ రోజు నాన్న ఉండుంటే నాన్న సంఘాలు నాకేమన్నా నాన్న మాటలు పోలేమన్నా. అయ్యో కృష్ణ భగవాన్ గారు ఏం చెప్పమంటారు? వాడు తప్పు చేసి పారిపోయాడని చెప్పనా? ఒకవేళ చెప్తే ఇలాంటి పసిగుడ్డు తట్టుకోగలదా? ఏందమ్మా నీలో నువ్వు మాట్లాడుకుంటా ఉన్నావా? నాన్న ఎక్కడమ్మా? నాకు నాన్న కావాలా చెప్పు. నాన్న అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళి రేపు వస్తాడు. నాన్న అమెరికా వెళ్తే నేట పుట్టాను. నువ్వు పుట్టాలంటే ఆయన రావాలా ఏంటి? నాకు నాన్న కావాలమ్మా. అబ్బా నాన్న కావాలంటే ఎక్కడి నుంచి తేనరా? నాకు నాన్న కావాలంటే. సర్లే ఇప్పుడు నైట్ అయింది కదా, ఇప్పుడు వెళ్ళి మనం పడుకుందాం. పొద్దున్నే లేచి నాన్న వస్తాడు. సరే వస్తాడు కదా? ఖచ్చితంగా వస్తాడు కదా? ఖచ్చితంగా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా, అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. నా ఫోన్ వస్తున్నట్టుందా అన్న మీకు? హలో, 5,000 కోట్ల నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయండి. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? 5,000 కోట్ల గురించా? కాదు నాన్న, బెట్టేసిన 5,000 గురించి. సరే నువ్వేంటి అన్నం తినకుండా వదిలేసావు? ఆ అన్నంలో రాళ్ళు వచ్చినాయి నాన్న. రాళ్ళు కాదురా అవి, నేనే బియ్యంలో వజ్రాలు చల్లా. వజ్రాలా? మనం ఎవరు? ధనికులం. నిన్నెవడైనా ఎవరు అని అడిగితే ధనికుడు అని చెప్పు. ధనికుడు. మీకు తెలుగు రాదు, ప్లీజ్ అలా అనకండి. ఏదలా అంతే. ఖుష్బు గారు ఇబ్బంది పడుతున్నారంట. ఫ్లైట్ ఆర్డర్ ఇచ్చాను, ఇంటికి వస్తా తీసుకో. ఫ్లైట్? ఎస్, తుక్కుగూడ నుంచి ఇక్కడ రావడానికి ఇబ్బంది పడుతున్నారు కార్ లో, అందుకనే ఫ్లైట్ పెట్టా. సాయంత్రం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు నాన్న? టెంపో టెంపో. నీకు పాకెట్ మనీ 10 లక్షలు ఇచ్చా, ఏం చేసావు? రోడ్ సైడ్ నడుక్కుంటా ఉంటారు కదా, వాళ్ళకి దాన ధర్మం చేశాను. వాళ్ళకి అందరికి దానం చేస్తావు నువ్వు? ధనికులుగా చేయాలి. సరేనా? నెలలో నేను నీ ఆస్తి మొత్తం నీకు ఇచ్చేసి మలేషియా వెళ్ళిపోతున్నా, అందుకని జాగ్రత్తగా ఉండు. సరే నాన్న. రేపు పనోడా ఏంట్రా ఊరు వెళ్తా అన్నావు? అవునా, ఇక్కడ 3 రోజులు సెలవు కావాలి. సరే వెళ్ళు. మేడం నాకు ఒక్కటే కోరిక, ఓ 10 మందికి సహాయం చేసుకుంటా అలా వెళ్ళిపోతా ఉండాలి, అదే నా కోరిక. మా నాన్న ఎటు నా ఆస్తి నా పేరు మీద రాసిన తర్వాత అందరూ సహాయం చేసుకుంటా పోతా, దాంట్లో తప్పే ఉంది. ఆరేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. తింటావా లేదా? తిన్ను. నాకు వద్దు, నేను తిన్ను. నాకు నాన్న కావాలా? అరే నాన్న కావాలా? నాకు వద్దు, నాకు వద్దు, నాకు నాన్న కావాలా? రోడ్డు మీద పడుకుంటారా? ఏంటి బాబు రోడ్డు మీద పడుకొని వెళ్తున్నావు? ఇంట్లోకి వెళ్ళు. వెళ్ళను. ఇంట్లోకి వెళ్ళి నాన్న. నాకు నాన్న కావాలంటే. ఏమైందండి? ఒక నిమిషం ఉండు, మీ అమ్మతో మాట్లాడుతున్నా కదా. మాట్లాడు. నాన్న కావాలని ఏడుస్తున్నాడు. నాన్న దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా. నన్ను ఒకడు మోసం చేశాడండి. చూడటానికి మీరే 2-3 చేసినట్టున్నారు. ఎలా మోసం చేశాడండి? ఒక వర్షం కురిసిన రాత్రి తప్పు చేసి పోయాడండి. ఆ తప్పుకి ప్రతిరూపమే వాడు. వాడు 2 రోజుల నుంచి అన్నం కూడా తినట్లేదండి. అయ్యో నేను తినిపిస్తా. బాబు నువ్వు అన్నం తినాలి. తినాలి. తిను నాన్న. వాడు ఏదో అంటున్నాడు. అంటే
ఈ రోజుల్లో చిన్న పిల్లలకి నాన్న అంటే అంత ప్రేమ. అయ్యో 2 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు. నేనే నాన్న అని చెప్పండి, అన్నం తింటాడు. అయ్యో మీకెందుకంటే ఆ పాపం. అయ్యో పర్లేదండి చెప్పండి. అయ్యో మీరు చూస్తే కోటీశ్వరలా ఉన్నారు, మేము చూస్తే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళం. ఒక మనిషిగా సహాయం చేయకపోతే ఎందుకండి ఈ బతుకు? ఇప్పుడు నేను మీకు సాయం చేస్తాను, షూట్ అయిపోయి ఏదైనా సాయం ఉంటే అడిగితే చేస్తారు కదా. చెప్పండి నేను. అరే నీకు ఒక విషయం చెప్పనా? చెప్పో నాన్న కావాలా? కావాలి. నాన్నని చూస్తావా? చూస్తా. అదిగో నాన్న. నాన్నంటే మెరిసే మేఘం కురిసేవానా. నువ్వు అన్నం తిని చాలా రోజులు అవుతుందంట. అన్నం తిని సరేనా? చాలు నాన్న, చాలా హ్యాపీగా ఉంది నాన్న. నాకు కోరిక ఉంది నాన్న. ఏంటి నాన్న? నువ్వు రాక చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, ఒక రీల్ చేద్దాం నాన్న. అడుక్కునే కూడా రీల్స్ చేయండి. 1,00,000 మంది ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మీరు అడుక్కునేవాడు అని చెప్పి కామెంట్లు పెట్టారు కదా. నేను అడుక్కునేవాడిని కాదు, నాన్న వచ్చాడు మా నాన్న. నాన్న హాయ్ చెప్పు. కోట్ల ఆస్తిని ముద్దు పెట్టాను. బాయ్ ఫ్రెండ్స్. ఇది కాదు, ట్రెండింగ్ లో ఉన్న రీల్ చేస్తే బాగుంటది. ట్రెండింగ్ లో ఉంది, ఆ రీల్ చేద్దాం నాన్న. చాలు నాన్న. పెద్దోళ్ళని అలా అనకూడదు, అర్థమైందా? నాన్న బయటికి వెళ్ళి వస్తాడు, ఈలోగా నువ్వు పడుకుంది కానీ. సరే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను నాన్న. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు తెలియదు అనుకున్నావా? నిజంగానే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను నాన్న. చూపిస్తారా? నీ కళ్ళు తెరిపిస్తా. అమ్మాయి కోడల పిల్ల. అది కోడలేంటి నాన్న? వీడు నా మనవడు. అసలు ఈ నా కొడుకు ఏంటి నాన్న? నువ్వు నాకు పెళ్లికి ముందు చెప్పుంటే ఒప్పుకునేవాడిని కాదు. ఇంత కొడుకు పుట్టాక నీ కొడుకు కాదంటావా? పగిలిద్ది. నా కొడుకు కాదు నాన్న. అదే మాట నిన్నుంటే అడుక్కు తినేవాడు రోడ్డు మీద ఎద్దవా. అది కాదు నాన్న. బంగారం లాంటి కోడల పిల్ల చూడు. నువ్వన్నా చెప్పాలి కదే, నువ్వు చెప్పవేంటి? పాపం తన నోట్లో నాలికలేని పిల్లరా ఇదా? దీని గురించి నీకు తెలీదు. అన్ని నా పోలికలే. ఆ రాజసం చూడు. ఎవడురా నీకు? వాళ్ళ నా రక్తం ఉందిరా. రక్తం లేదు రా బొచ్చులు. అరే మీ నాన్న ఎవడురా? నువ్వే కదరా. ఇంకేం చెప్పొద్దు. తను కోడల పిల్ల, వీడు మనవడు. అది కాదు నాన్న. లోపల పండి. నాన్నగారు లోపలేంటి నాన్న? మంచం మీద పూలు పళ్ళు శోభన సెటప్ ఉంది. ఎందుకు? తెలియనట్టు అక్కడ ఇక్కడ చేసేది కాదురా. సాంప్రదాయం ప్రకారం వారసత్వంగా వస్తున్న మంచం మీదే మీరు చేయాలి కార్యక్రమం. అయినా ఇప్పటికిప్పుడు అమ్మాయి ఒప్పుకోవాలి కదా నాన్న. ఏంటి నాన్న నువ్వు కోడల పిల్ల పిచ్చి పిచ్చిగా చేస్తా ఉంటావు? మామ నీకు నా కొడుక్కి ఈ రోజు శోభనం అమ్మాయి, నీకు ఇష్టమేనా? ఓకే. దాని శోభనం అంటే ఎప్పుడు ఓకే. నా మాట నాన్న, అసలు పెళ్ళవే కాదు నాన్న. ఒరే అక్కడెక్కడ చేసే పెళ్ళాలు అవ్వరా. పద్ధతి ప్రకారం చేశాకే పెళ్ళవైద్ది. ఫోన్ లోపలికి చెప్పాలి నేను. అమ్మాయి నువ్వే అడిగిరా, నేను కూడా పోతా. పగిలిపోద్దిరా నడు. సరే సారీ. ఏంటండి సారీ? మీరైనా చెప్పాలి కదా, ఈ నా మొగుడు కాదు కాదని చెప్పాలి కదా. మావయ్య గారు ఎంత ఎవడే మావయ్య? వాడికి మావయ్య కాదు అయ్యగారు అని పిలవాలి. అదే అయ్యగారు ఎంత చెప్పినా వినట్లేదండి. ఏంది ఈ సెటప్? ఇప్పుడు నేనేం చేయాలి? అబ్బా ఇక్కడ ఏం చేయాలో మీకు తెలీదా? బుజ్జి ఏమండి, ఆయన వచ్చాడు. ఎవడే ఈడు? నా బుజ్జికి బుజ్జి ఇదే. నన్ను మోసం చేసి పోయినోటి వీడే. ఒరే నువ్వా? వేరా నవ్వుతావేరా సిగ్గు లేకుండా. ఒక ఆడదాని జీవితంతో ఆడు సిగ్గులేదారా? ఏమైందిరా? ఏమైందా? నీకెన్నాళ్ళు చెప్తే నమ్మట్లేదు కదా. ఇది నా పెళ్ళం కాదు నాన్న, ఇది పెళ్ళం. ఈడు దీన్ని మోసం చేసింది. ఏరా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి సిగ్గు లేదు? నీకు సిగ్గు లేదురా. నా అమ్మ జీవితం నాశనం చేస్తావు. నేనుంటే కదరా ఇన్ని రోజులు ఇక్కడ పండుగలో పడాను. అంటే అది ఒక వర్షం కురిసిన రాత్రి ఏదో అలా జరిగిపోయిందిరా. ఒరే మీ అందరికి వర్షం కురిసిన రాత్రి జరుగుతుందా, జరిగాక వర్షం కురుతుందారా? ఏందిరా ఇది? నీ అబ్బా ఎవడరా వాడు? వాడు నీ పెద్ద అన్నయ్య, అది పెద్ద కోడలు. వాడు నా ఆస్తికి వారసుడు. ఒరే నీ ఎన్నాళ్ళు నువ్వు పోరా లోపల పోండిరా. చిన్న నేను నీకు చిన్నాన్న కాదురా, పోరా ఇక్కడ నుంచి. కాదు కాదు ఒకరికి మంచి చేయాలని చూస్తే ఒక్క రీల్ ఇంతవరకు తీసుకొచ్చిద్దా? అమ్మ జీవితం. జర్రగండి 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 చాదులమ్మ జక్కటేసుకొచ్చనండి. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏమో కాన్సెప్ట్ బాగుంది, మీరు బాగా చేశారు, అందరూ నైస్. ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు స్మార్ట్ ఇమాన్యుయల్ బాగుందండి. ఒక చిన్న సినిమా చూపించారు, అందరూ బాగా చేశారు. కాన్సెప్ట్ బాగుంది. తండ్రి ధైర్యంగా ఆయనకి ఇవ్వటం అనేది
బాగుంది. దట్స్ ఆల్. మరి జడ్జెస్ స్కోర్స్. So judges, Ishmat, Emmanuel and team ki scores 18.